సార్ ఆసన సిద్ధి, ప్రాణాయామాలు, ప్రత్యాహార స్థితి ఆ, ఇవన్నీ మెట్లు సార్. ఆ, ఇవన్నీ రావాలంటే రెగ్యులర్ ప్రాక్టీసు, ఇంకా ఆపకుండా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అది మన రొటీన్లో ఒక భాగం అయిపోవాలి. అలా ఉంటుంది. అలా ఉంటే ఒక్కొక్కటి ఎక్కుతూ వస్తుంది. ఉమ్, ఓకే, గుర్తున్నాయి కొంతవరకు. ఇంకా పూర్తిగా చెప్పుకుంటే ఏంటంటే వాటి ఆర్డర్ ప్రకారం అయితే కనుక ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 5 ఎంతో కొంత ఆసనాలు చేసుకోవాలి బాడీ ఫ్లెక్సిబిలిటీకి. అలానే ప్రాణశక్తి బాగా ఫ్లో అవ్వడానికి బాడీ ఎంతో కొంత ఏదో ఒక ఆసనాలు ఇంపార్టెంట్ అయినా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత